భువనేశ్వరి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. గుడిపల్లి మండలంలోని అగ్వస్తా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు వచ్చి భువనేశ్వరి ఫౌండేషన్ ప్రతినిధులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను భువనేశ్వరి పరిశీలించారు. ఎగ్జిబిషన్ లోని పలు పరికరాలను పరిశీలించి వాటి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రీ మెంబర్స్ మాత్రమే చెప్పు 3 మెంబర్స్ అని చాలు ఎట్లా బాగుంది విజువల్ So person will be climbing here and he will automatically know when the switch is on. So we can make it in a robot. So actually my వాళ్ళ నాన్న వచ్చేసి ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు. కోకోనట్ పీస్ ఎక్కేటప్పుడు పడిపోయారు. సో అలాంటి ప్రాబ్లం మా నాన్నకి రాకుండా ఎవరికి రాకూడదు అనేసి సో ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ స్క్రాచ్ అనేది మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో వాళ్ళు ఆహారం తినడం కానీ బేసిక్ నీడ్స్ కోసము వాళ్ళు ఇంకా ఎవరిని ఎదురు చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా చేసినామంటే వాళ్ళకి ట్యాప్లా బౌన్స్ అనేది మూవబుల్గా మేము చేసినాము. సో దానితో మేము ఈ స్పెషల్ టైప్ 4 డైరెక్షనల్ గేర్ బాక్స్ని మేక్ చేసి దీని ద్వారా వాళ్ళు షోల్డర్స్ కనెక్ట్ చేసినాం. Because the university professor said this is one of the unique models you should కాంబినేషన్ అది అబ్జర్వ్ చేసిన తర్వాత పిల్లలు కొలాజ్ వర్క్ చేయమంటారు. ఎందుకు కొలాజ్ We are combining art and science. పిల్లలు చేసిన